బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల్లో 70 కోట్లు పెట్టి గెలిచానని కొండా మురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొద్ది రోజులుగా మంత్రి కొండా సురేఖ, కొండా మురళి రాజకీయ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. వరంగల్ రాజకీయం కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి తరుణంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కొండా మురళి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోనని చెప్పారు. తనకు 500 ఎకరాల భూమి ఉందని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కోసం 16 ఎకరాలు అమ్మినట్లు స్పష్టం చేశారు. 45 ఏళ్ల రాజకీయాల్లో ఉన్న ఉన్నత వర్గాలతో పోటీ పడ్డానని అన్నారు. 5 కోట్లతో తాను శాంక్షన్ చేయించిన మున్నూరు కాపు భవనానికి పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి భూమి పూజ చేశారని తెలిపారు. ఇది రాజుల పరిపాలన కాదు, ప్రజాస్వామ్య పాలన అన్నారు కొండా మురళి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొండా సురేఖకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇంకా 500 ఎకరాలు మొన్ననే 16 ఎకరాలమ్మే ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. మీకు అందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా చామరం టావర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా నాన్న వదంటారు. ఇంకా 500 ఎకరాలు మొన్ననే 16 ఎకరాలమ్మే ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. మీకు అందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా చామరం టావర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా నాన్న వదంటారు. ఇంకా 500 ఎకరాలు మొన్ననే 16 ఎకరాలమ్మే ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. మీకు అందరికీ తెలుసు. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా చామరం టావర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా నాన్న వదంటారు. ఇంకా 500 ఎకరాలు